హలో అండి. తక్కువ టైంలో టేస్టీగా ఉండే రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? టైం లేనప్పుడు 10 నిమిషాల్లో టమాటా రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. తక్కువ స్పైస్‌తో చాలా బావుంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసి వీటిని కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు మగ్గించండి. ఇది ఒకటే మనకు టైం పడుతుందండి. టమాటా మగ్గిందంటే మనకి రసం అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే టమాటా అనేది ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతోని టమాటాని చక్కగా మెదిపేసుకోండి. కొంచెం గుజ్జులాగా వస్తే మనకి రసం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక కప్పుడు చింతపండు రసం, అలాగే ఒక 4 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇంకాస్త కారం యాడ్ చేస్తున్నాను. మీకు స్పైస్ సరిపోతుందంటే వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు అనేది మనకి రసానికి మంచి టేస్ట్ ఇస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి. వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అన్నీ వేసి ఒక 10 నిమిషాల్లో రసం బాగా మరిగించండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకున్నారంటే మనకి సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి టమాటా రసం అనేది రెడీ అయిపోయినట్టే. దీంట్లో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త బెల్లం ముక్క వేసుకోండి. నేనైతే వేయలేదు. అంతే అండి. 10 నిమిషాల్లో రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.